ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలైంది. అయితే మనకేంటి ఆ వార్త ఒకసారి చూద్దాం. మనము చూసిన తర్వాత దాని విశేషాల గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఈటీవీ వాళ్ళు పొద్దున్నే, అంటే మాకు పొద్దున్నే, మీకు నిన్న సాయంకాలమే ఉంటుంది, అంటే సాయంకాలం ఉంటుంది. ఇథియోపియా అగ్నిపర్వతం ఎఫెక్ట్తో భారత్లో విమానాలు రద్దు. ఇథియోపియాలో, అసలు ఇథియోపియా ఎక్కడుంది అది వెరీ ఇంపార్టెంట్. అది కూడా చూసేద్దాం. చూసేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇదిగోండి, ఇది ఇథియోపియా. ఇక్కడ ఇథియోపియా ఉంది. ఇది యెమెన్, ఇది ఒమన్, ఇది సౌదీ అరేబియా. ఈ ప్రాంతాల దగ్గరలో ఉంది ఇథియోపియా. భారతదేశం ఇక్కడ ఉంది, ఓ ముంబై ఇక్కడ ఉంది. సో కుడివైపున భారతదేశము, ఎడం వైపున ఇథియోపియా, మధ్యలో సముద్రం, అరేబియన్ సీ. ఇంత దూరం ఉంది మనకి. అయినా సరే ఈ అగ్నిపర్వతం బద్దలవడంతో భారతదేశంలో విమానయానాలకి ఆటంకం కలిగిందని చెప్పి వార్తలు. అయితే ఏం కలిగిందో అది కూడా చూస్తే ఎట్లా కలుగుతుంది అన్నది వాళ్ళు ఒక పిక్చర్ ఇచ్చారు. ఇది ఒకసారి చూద్దాం మనము. ఇది ఇక్కడ ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలైంది. సో ఈ విమానాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి బయటకు వచ్చిన బూడిద, దాని నుంచి వచ్చిన పొగ, విమానాల ఇంజన్లోకి ఆ బూడిద వెళ్ళిందంటే విమానాలు కదలలేవు. అప్పుడు అవి క్రాష్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి చాలా విమానాలు రద్దు చేసింది. ఇది భారతదేశం ఇక్కడ ఉంది. చాలా విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ విమానాలు చూస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి ఎటువైపు వెళ్తాయో, ఇది చక్కగా డయాగ్రామ్లో ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇథియోపియా వాల్కానిక్ ఎరప్షన్ లైవ్ అప్డేట్స్. ద హైలీ గుబ్బి గుబ్బి అంటారు వాళ్ళు, వాల్కనో ఇన్ ద ఇథియోపియాస్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ erupted ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 10,000 ఇయర్స్. 10,000 సంవత్సరాల తర్వాత ఇది బయటకు వచ్చిందట. అండ్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఫ్లైట్స్ యాజ్ ఫార్ యాజ్ ఢిల్లీ దాకా ఫ్లైట్స్ అన్నిటినీ అది ఇంపాక్ట్ చేస్తోంది. ఉత్తి మన భారతదేశమే కాదు, మిగతా దేశాల పక్కనవన్నీ. ఏ క్లౌడ్ ఆఫ్ యాష్ ఫ్రమ్ ద వాల్కానిక్ ఎరప్షన్ moved across large parts of northwest India on Monday night. Okay, sweeping over Rajasthan, Gujarat, Maharashtra, Delhi, NCR, and Punjab. So, the Hindustan Times reported. సో ఎక్కడెక్కడ రాజస్థాను, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఎన్సీఆర్ అండ్ పంజాబ్. సో ఇవన్నీ, ఈ ప్రాంతాలన్నీ బాగా ఎఫెక్ట్ అవుతాయి, ఎందుకంటే వెస్ట్రన్ రీజియన్గా ఉంటాయి కదా. సో ఢిల్లీ దాకా వచ్చేసింది అనమాట ఆ పొల్యూషన్. సో యాష్ తర్వాత, ఏ క్లౌడ్ ఆఫ్ యాష్ ఫ్రమ్ ద వాల్కానిక్ ఎరప్షన్ మూవ్డ్ అక్రాస్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ వెస్టర్న్ ఇండియా. ఇది వార్త. సో మనము ఇప్పుడు దాని నుంచి ఏం అర్థం చేసుకోవాలి? అవునండి, అది ఎరప్షన్ అయితే పొగ వస్తుంది, బూడిద వస్తుంది, అన్నీ వస్తాయి కదా. ఎస్, అంటే ఆ బూడిదేమో కొద్దిగా బరువుగా ఉంటుంది కాబట్టి కొంత దూరం వరకు వెళ్తుంది. కానీ ఫ్లైట్స్ సముద్రం నుంచి వెళ్ళేవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. అందుకే ఢిల్లీ నుంచి వెస్ట్రన్ వైపు వెళ్ళే ఫ్లైట్స్ అన్నింటినీ దాదాపుగా కొన్నిటిని క్యాన్సిల్ చేశారని వార్తలు వచ్చినాయి. మిగతా మరి ఎట్లా రన్ అవుతున్నాయో మనకు తెలియదు. ఈస్టర్న్ వైపు వెళ్ళే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ బూడిద ఏదైతే ఉందో అది ఎంత దూరం పడుతుందో, ఎంత మేర ప్రాంతాల్లో పడుతుందో అక్కడంతా అది పొల్యూషన్ అనమాట. ఎస్, అలానే ఆ పొగ ఎక్కడ దాకా వస్తుందో అవన్నీ కూడా డస్ట్ పార్టికల్స్ని క్యారీ చేసుకొస్తాయి కొన్ని. సో అది కూడా పొల్యూషన్. ఆల్రెడీ ఢిల్లీలో పొల్యూషన్ విపరీతంగా ఉందంటే అది పులి మీద పుట్రలాగా తయారైంది ఇది. సో ఇది వచ్చి పడుతోంది. సో ఈ పొల్యూషన్ మూలంగా ఆ పక్కన్న రాష్ట్రాలన్నిటి మీద ఈ పొల్యూషన్ పడితే అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాటిలో ప్రజలు ఎఫెక్ట్ అవుతారు. అంటే వాళ్ళు ఆ గాలి పీల్చుకోవడం మూలంగా ఊపిరితిత్తుల్లోనూ వాటిల్లోనూ ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి మీరు ఎవరన్నా అటువైపు ప్రయాణం చేసేది ఉంటే కొన్నాళ్ళు ఆపుకోవడం బెటర్. ఓకే, ఆపుకోవద్దు, వెళ్ళాలనుకున్నాను అనుకోండి, వెళ్ళండి, కానీ ముక్కుకి ఏదైనా గుడ్డ కట్టుకోండి, అట్లాంటివి వెళ్ళండి. ఇవన్నీ చేయాలి, తప్పదు. లేకపోతే అది ఆ పొల్యూషన్ మూలంగా మీరు హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. బాగుందండి. ఇప్పుడు దాన్ని మనం ఎట్లన్నా డైవర్ట్ చేయగలుగుతామా, ఎట్లన్నా చేయగలుగుతామా? మన తుఫాన్, మౌంతా తుఫాన్ నుంచి మాట్లాడినట్టు చేయొచ్చండి. వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా మొత్తం హోమాలు చేయాలి. అప్పుడు వీటిని పైకి క్లౌడ్స్ రూపంలో తీసుకెళ్ళిపోయి వర్ష రూపంలో కిందకి తీసుకొచ్చేస్తాయి. మనకు అప్పుడు ఎఫెక్ట్ కాదు.
సో ఈ పొల్యూషన్ రాకుండా చేయాలంటే యజ్ఞం ఒక్కటే సొల్యూషన్. ఆ యజ్ఞం ఏం చేస్తుందంటే ఇగో ఇదే. ఇప్పుడు వల్కెనో ఏం చేస్తుంది? వల్కెనో కూడా ఒక పెద్ద అగ్నిపర్వతం అంటే ఏంటి? అది కూడా యజ్ఞం చేస్తోంది, భూమి యజ్ఞం చేస్తోంది. ఆ యజ్ఞంలోంచి వెలువడే పదార్థాలన్నీ ఎట్లయితే ఆకాశంలో చేరి మొత్తం భూమంతా భూమండలం అంతా స్ప్రెడ్ అవుతుందో, అలానే యజ్ఞాలు హోమాలు చేసిన వేడి గాలి వాటితో వచ్చిన పదార్థాలన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతాయంటే ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది, అంటే దేవాసురుల సంగ్రామం జరుగుతుంది. ఇవన్నీ ఎజెక్ట్ అయినవన్నీ అసురులు అనుకుంటే గనక యజ్ఞంలోంచి వచ్చేవి దేవతలు అనమాట. ఈ దేవతలు అసురుల సంగ్రామం జరుగుతుంది. జరిగినప్పుడు దానికి కావలసిన శక్తిని పరమాత్ముడు ఇస్తాడు దేవతలకి. అప్పుడు ఈ అసురుల్ని అణిచేస్తుంది. సో ఇలా జరుగుతుందన్నమాట. ఇది దాన్ని ఈ వర్ణని రూపకాలంకారంతోనో అలంకారాల రూపంలోనో మనకి వేదంలో వర్ణించబడ్డాయి అన్నమాట. సో దేవాసుర సంగ్రామము అనగానే మనము దేవతలు కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, బాణాలు పట్టుకు తిరుగుతుంటారు. వీళ్ళేమో బాణాలు పెట్టుకొని కత్తులు పెట్టుకొని గదలు పెట్టుకొని వీళ్ళు అసురులు తిరుగుతుంటారు, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఇది అసురులు అంటే ఏంటంటే చెడు చేసేది, భూమండలానికి చెడు చేసేది. దేవతలు అంటే భూమండలానికి మంచి చేసేది. సో ఈ దేవాసుర సంగ్రామం జరిగి దేవతలు విన్ అవుతారు. అలా చేయడానికి పురోహితులు మంచి వేద మంత్రాలతో స్తుతులు చేస్తారు. ఆ స్థుతుల మూలంగా ఏమవుతుందంటే వాతావరణ కాలుష్యం తగ్గడం మొదలు పెడుతుంది అనమాట. సో ఆ స్థుతులు ఈ హోమంలో వేసే పదార్థాలు రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. ఊరికే స్థుతి చేస్తాను అంటే కుదరదు, అలానే ఊరికే హోమం చేస్తా అంటే కుదరదు. స్థుతి హోమం రెండూ ఉండాలి. ఈ స్థుతి హోమం రెండూ ఉండడానికి పురోహితుల్ని ఎందుకు ఎన్నుకోవాలి? మనం చేసేయచ్చు కదంటే అను మనం చేసేయచ్చు. కానీ పురోహితులను ఎందుకు ఎందుకు ఎన్నుకోవాలంటే వాళ్ళు శ్రద్ధతో దాన్ని ఆ మంత్రాలను చాలా కాలం నుంచి జపం చేస్తూ ఉంటారు. ఆ జపము ఫలితాన్ని ఇస్తుంది అనమాట. సో మంత్ర జపము తర్వాత శ్రద్ధతో హోమం చేయటము, ఈ రెండు కలిపి ఫలితాన్ని ఇస్తాయి. ఒక్క జపము చేసి హోమం చేయకుండా ఉంటే వాళ్ళకు మాత్రమే లాభం ఉంటుంది. కానీ జపం చేసి హోమం చేస్తే ప్రపంచానికి లాభం ఉంటుంది. సో యజ్ఞం అన్నది అందరూ చేయవలసిన కార్యక్రమం అన్నమాట. సో ఇప్పటికిప్పుడు మనం ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ పడుతూ ఉంటాయి. ఇంకా కొన్నాళ్ళు నేను అనుకోవడం ఇంకా ఒక నెల రోజుల పాటు ఈ బూడిద వస్తూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎంతో పైకి వెళ్ళింది మళ్ళీ కింద పడుతూ ఉండాలి. సో వస్తూ ఉంటుంది. ఈ లోపల కనుక హోమాలు చేస్తే వెస్ట్రన్ పార్ట్ అంతా కేరళ నుంచి పంజాబ్ దాకా మనము హోమాలు చేయాలి. చేస్తే ఆ ఆ యొక్క వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు. ఇది ఎవరు చేస్తారండి, ఇంత గొప్పగా ఎవరు చేస్తారంటే అదే కదా భారతదేశం అంటే ఏంటి? భారతి అంటే భా అంటే ప్రకాశించింది. సో వేదంతో ప్రకాశించే దేశం కాబట్టి భారతదేశం అది. సో భారతదేశంలో ఈ యజ్ఞాలు ఇదివరకు చేయడం మూలంగా ఇలాంటివన్నీ కూడా నివర్తించబడ్డాయి. మనం వినే ఉంటాము పెద్ద పెద్ద మహర్షులు వాళ్ళు ఋషులు ఎంతో తపస్సంపన్నులు ఈ యజ్ఞాలని అడవుల్లో చేసేవాళ్ళు. చేసి ఆ వాయువులంతా తిరిగి మొత్తం భూమండలం అంతా చేరి వాతావరణాన్ని శుద్ధి చేస్తూ ఉండేవి. ఇది వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉండేవాళ్ళు. అందులో నైమిషారణ్యంలో ఎక్కువగా చేసేవాళ్ళు. అక్కడ ఎందుకంటే మూలికలు అవన్నీ బాగా దొరుకుతాయి అన్నమాట. సో అక్కడ చేస్తే ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటుంది. అందుకే నైమిషారణ్యంలో ఇంద్రుడు వచ్చి సభ పెట్టాడు అని చెప్తారు. ఇంద్రుడు అంటే ఎవరు? ఈ ప్రపంచానికి మేలు చేసేవాడు, దేవతలకు రాజు అని చెప్తాం కదా. సో అలా ఇంద్రుడు సభ పెట్టేవాడు. ఇంద్రుడు అంటే ఎవరు? ఇంకా ఆ మహర్షుల్లో ఒకడే ఇంద్రుడు అనమాట. అతనే సభ పెట్టడం మూలంగా ఋషులంతా అక్కడికి రావటము, హోమాలు చేయటము, అవన్నీ చేయటం మూలంగా వాతావరణ కాలుష్యం తగ్గి భూమండలం అంతా సస్యశ్యామలంగా ఉండేది. ఇప్పటికి కూడా భారతదేశంలో అందరూ పూనుకుంటే కనుక మనము యజ్ఞ యాగాదులు బాగా చేస్తే భూమండలం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. ఎలా అయితే ఈ వాల్కెనో ఎరప్ట్ అయినప్పుడు బూడిదంతా వచ్చి ఎలా పడుతోందో దాని మూలంగా ఇట్లని హోమాలు చేయడం మూలంగా వచ్చే పదార్థాలన్నీ గాల్లోకి వెళ్ళి ఈ బూడిదని వాటిని అణిచేస్తాయి అన్నమాట. గ్యారంటీగా చేస్తాయి. ఇది మనకి ఇప్పుడు వాల్కెనో ఒక నిదర్శనం. అది అగ్నితో కూడింది. అగ్ని ఎంత దూరం కన్నా తీసుకెళ్ళగలుగుతుంది పదార్థాలని అనడానికి వేదం మంత్రం చెప్తుంది అనమాట. అగ్ని అంటే ఏమిటి అంటే అది మోసేది, ఓడ అని దానికి పేరు. అది మోసుకుంటూ వెళ్తుంది పదార్థాలని అగ్ని. సో ఈ అగ్నిపర్వతం కూడా బద్దలు ఎలా వెళ్తున్నప్పుడు ఆ పదార్థాలన్నీ ఎలా అయితే అది మోసుకెళ్తూ ఉంటుందో అలానే యజ్ఞం చేసినప్పుడు ఆ పదార్థాలన్నింటినీ ఈ అగ్ని తీసుకెళ్తుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో సంగ్రామం జరిగి దేవతలు విన్ అవుతారు. అది దేవాసుర సంగ్రామం అంటే. సో ఈరోజు బాలరాముడు అయోధ్యలో ధ్వజారోహణ చేశారు ప్రధానమంత్రి. సో అదే సమయంలో ఇది వస్తోంది. వీళ్ళు ఆ సమయంలో పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేస్తే బాగుండేది.
వాళ్ళు చేస్తున్నారనే అనుకుంటాను. మరి తెలియదు నాకు. ఎందుకంటే యజ్ఞం చేయకుండా ఏ కార్యక్రమము మనం చేసింది లేదు ఇదివరకు. ఇప్పుడు చేసేస్తున్నారు అన్ని కార్యక్రమాలు. తప్పది. యజ్ఞం చేయాలి. చాలా పెద్ద యజ్ఞాలు చేయాలి. చేసి దాన ధర్మాలు చేయాలి. పేదలు బిక్కిలు లేకుండా చూసుకోవాలి. రాష్ట్రాన్ని సుభిక్షం చేసుకోవాలి. సో దానికి వైశ్యులు అంటే శ్రేష్ఠులు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు ముందుకొచ్చి దానం చేయాలి. వాళ్ళ మూలంగానే దేశం సుభిక్షంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో వైశ్యులు ఎంత దానం చేసి ఈ ధర్మ కార్యక్రమాలు చేయిస్తారో దేశం అంత సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈ పొల్యూషన్ ఇప్పుడు అది వచ్చి చేరిపోయి మన మన ఊపిరితిత్తుల్లో చేరిపోయి అది కదలకుండా మనకి అనేక వ్యాధుల్ని తీసుకొస్తుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే మనం హోమాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి. చేస్తూ ఉంటే ఇలాంటి పొల్యూషన్ దూరం చేసి మనకి అంటే ప్రజలందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ హాయిగా ఉండి ఆ వాతావరణం శుద్ధిగా ఉండి వాళ్ళు మంచి వాయువుని పీల్చుకొని ఆరోగ్యంగా ఉంటారు. సో చిన్నపిల్లలు, పేదవాళ్ళు, ముసలి వాళ్ళు, చాలామంది పాపం ఎఫర్ట్ చేయలేని వాళ్ళు వాళ్ళంతా వీధులు తిరుగుతూ ఉంటారు. ఈ బూడిదని పీలుస్తూ ఉంటారు. తెలియదు వాళ్ళకి. వాళ్ళు పీలుస్తున్న విషయం కూడా తెలియదు. అదే యజ్ఞము హోమం చేసామనుకోండి మంచి శుద్ధమైన గాలి వస్తుంది. దాంతో అందరూ ఆ శుద్ధమైన గాలిని పీల్చుకుంటారు. సో ఇది మనం చేయవలసిన కార్యక్రమం. చాలామంది అడిగారు యజ్ఞం చేస్తే ఎంత దూరం వెళ్తుంది పొగాని. నేను 50 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది మనం చేసే హోమాలు అక్కడక్కడ చేసే. సో అలా ప్రతి చోట చేయడం మూలంగా అవి ఎక్కువ అవుతాయి. అదే మీరు కంటిన్యూస్గా చేస్తున్నారనుకోండి అది వందలు వేల కిలోమీటర్ల దాకా అది ప్రపంచంలో వ్యాప్తి చెందుతుంది. కానీ వ్యాప్తి చెందేటప్పుడు ఏమవుతుందంటే దాని ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే 3 డైమెన్షన్లో వెళ్తుంటుంది కదా. సో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎంతైతే మనకి ఇక్కడ ఇప్పుడు 100 యూనిట్స్ ఉందనుకోండి మనం యజ్ఞం చేసిన చోట, అది అన్ని వైపులా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ప్రతి చోటకి అది 5 యూనిట్స్ క్యారీ చేసుకుంటూ వెళ్తాం అనుకోండి. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు 3 యూనిట్స్, 2 యూనిట్స్, 1 యూనిట్ కింద మారిపోతుంది అనమాట. అంటే ఏంటి, పలసపడుతూ ఉంటుంది న్యాచురల్ కదా. కాబట్టి రెగ్యులర్గా చేస్తున్నాం అనుకోండి అది ఆ యూనిట్స్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు భూమండలం అంతా ప్రశాంతంగా అవుతుంది అనమాట. సో ఇది ఈ కార్యక్రమాన్ని మనము చేపట్టాలి. భారతదేశం అంతా చేపట్టాలి. అప్పుడు ఇది సాధ్యం అవుతుంది. ఎవరికి చెప్తాం, ఎలా చెప్తాం అర్థం కావట్లేదు. ఎవరికి ఏమని చెప్పినా అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక ముసుగులో ఉన్నారన్నమాట. ఆ ముసుగులోంచి బయటికి రావట్లేదు వాళ్ళు. అందరూ ముసుగు వీరులే. సో అందుకని ఈ పొలిటీషియన్స్ అందరూ చూస్తూ కూడా చూడనట్టుగా నటించేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏసీ రూమ్లో ఉంటారు, మాకు ఫిల్టర్స్ ఉన్నాయి, మేము హాయిగా ఉంటాం, ఏసీ కార్లో దిగుతాం, ఏసీ విమానాల్లో దిగుతాం, మాకేం కాదు. మీకేం కాదు కాదు బాబు, మీరు ఎప్పుడో ఒకప్పుడు వీటికి బారి పడాల్సిందే. సో మీరు మీ జనరేషన్స్ మీ పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోరా, చేయరా ఏంటి? సో అందరికీ ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి మనం అంతా కలిసి యజ్ఞాలని పోషించాలి, యజ్ఞ క్రియని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ విషయాన్ని మనకి మన ఋషుల పరంపర ఎప్పటి నుంచో మన అన్ని స్టోరీస్ చూడండి, యజ్ఞం లేనిది ఒక స్టోరీ లేదు, యజ్ఞం అన్నది లేనిదే లేదు. సో యజ్ఞం చేయాలి, యాగాలు చేయాలి. అలా చేసుకుంటూ పోతుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా బ్రాహ్మణులందరూ ముందుకు రావాలి. వాళ్ళు వచ్చి ఇలాంటి శ్రేష్ఠుల దగ్గరికి వెళ్ళి నాయన ఇట్లా మేము హోమం చేయదలుచుకున్నాము ఈ వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించడానికి, దయచేసి మాకు ఇంత ధనం ఇవ్వండి, దీనికి ఇన్ని రోజులు చేయబోతున్నామని చెప్పి వాళ్ళని అడుక్కొని దానం తీసుకొని చేయాలి. ఇది డెఫినెట్. సో అలా చేయడానికి సిగ్గుపడుతున్నారు అనుకోండి, మనకెందుకు, వాళ్ళు చేయలేదు మనకెందుకు అన్నారు అనుకోండి, కుదరదు. బ్రాహ్మణుడు అంటే ఏమిటి, ఖచ్చితంగా ఇలాంటివి చేసి తీరాలి. అడుక్కోవాల్సిందే, మనం అడుక్కొని తెచ్చుకొని చేయాలి. ధర్మకార్యం కాబట్టి అది మన కోసం కాదు, అడుక్కునేది ధర్మకార్యం కోసం అన్నమాట. సో అది ప్రపంచం శుద్ధిగా ఉండడం కోసం. దానిలో మనము సిగ్గుపడాల్సింది, భయపడాల్సింది, కించపడాల్సింది, అవమానపడాల్సింది ఏమీ లేదు. మనం ఇది దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రపంచం సుభిక్షంగా ఉండాలని మనం చేయబోతున్న యజ్ఞ కార్యక్రమం. అది వాళ్ళు నమ్ముతారా నమ్మరా అంటే అది బ్రాహ్మణుడు అన్నవాడు వాడికి తెలవాలి ఏమిటి అన్నది. వాడికి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? కాబట్టి వాళ్ళు చెప్తేనే మిగతా వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మిగతా వాళ్ళకి తెలుస్తాం. అలా నేను చేసి చూపిస్తున్నాం, మిగతా వాళ్ళకి తెలుస్తుంది. మీరు కూడా చేసి తీరాలి, దేశం సుభిక్షంగా ఉండాలి. దాంతో ఏమవుతుందంటే ఈ కార్యక్రమానికి ధనం ఇచ్చిన వాళ్ళకి లాభం ఏంటి? వాళ్ళు అలా దానం చేయడం మూలంగా, ధర్మం నిలవడం మూలంగా ఆ పుణ్యమంతా వాళ్ళకే వస్తుంది. వాళ్ళు ఇంకా శ్రేష్టమైన లైఫ్ గడుపుతారు. వాళ్ళ జీవితాలు ఇంకా మళ్ళీ పుట్టడం అవి చేసినప్పుడు శ్రేష్టమైన జీవితాల్లో పుడతారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపదలు రావు. సో ఇలాంటివన్నీ మంచి కార్యక్రమాలు చేయించాలి. శ్రేష్ఠులు ఉన్న వాళ్ళు ముందుకు రావాలి. ముందుకు వస్తే ఆ యజ్ఞంలో మీరు కూడా ఇంత దానం చేయడం మూలంగా
దేశం సుభిక్షం అవుతుందన్నమాట. కానీ దీనికి బ్రాహ్మణులు పూనుకోవాలి. పూనుకోకుండా నేను వ్రతాలు చేస్తాను, సత్యనారాయణ వ్రతం చేస్తాను, అక్కడికి వెళ్ళి పెళ్లి చేస్తాను, ఇక్కడికి వెళ్ళి తద్దినం పెడతాను, ఇలానే కాలం గడిపితే కనుక దేశం సుభిక్షంగా ఉండదు నాయన. దేశం సుభిక్షంగా ఉండకపోతే మీరు ఉండలేరు, మీ నెక్స్ట్ జనరేషన్ ఉండలేదు అనమాట. సో వేదం చదువుకున్న వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి సహాయం చేయాలి. మీరు ముందుకొచ్చి రండి. నేనున్నాను, మా టీం ఉంది, మేము మీతో సహకరిస్తాము. మనం అందరం కలిసి భారతదేశాన్ని సుభిక్షంగా చేద్దాం. ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఉంటానండి. ఓ